నువ్వు చెప్పాలనుకున్నది చెప్పేశావు కదా. మేమేం చెప్పామో నీకు గుర్తుంది కదా. నీ భర్త రాలేదు కాబట్టి మేము నీ ఊరికి వెళ్తాం అతన్ని స్వయంగా కలవడానికి. మీరు సరిగ్గా చెప్పారు. ఇప్పుడు మేము ఆ ఊరికి వెళ్ళి ఆమె భర్త ఎవరు, ఏం చేస్తాడు, ఎక్కడుంటాడో కనుక్కుంటాం. అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందని అతన్ని మా ముందుకు తీసుకురావడం లేదు. వద్దు తల్లి, బహుశా ఈ అమ్మ ఇంట్లో పరిస్థితి బాలేదేమో. నాకేమనిపిస్తుందంటే మనం వాళ్ళ ఊరెళ్ళి అందరి ముందు కూడా రచ్చకెక్కించడం సరికాదేమోనని. ఈరోజు ఇంత మంచి రోజు కదా, మనం సంతోషంగా గడపాలి. అంతేగాని ఈ పని మనిషి మూడు ఎవరో అని ఆలోచిస్తూ బుర్రపాటు చేసుకోకూడదు. ఎందుకు నేను తప్పుగా ఏమైనా చెప్పానా అత్తయ్య? నువ్వు చెప్పావు కాబట్టి ఆమెకి ఇంకొక అవకాశం ఇస్తున్నాను. కానీ ఇదే ఆఖరి అవకాశం. ఇక ఈ రోజు తర్వాత నీ వల్ల ఈ ఇంట్లో ఎలాంటి గొడవలు జరిగినా, ఏ ఇబ్బందొచ్చినా గుర్తుపెట్టుకో, ఆ రోజే ఈ ఇంట్లో నీకు చివరి రోజవుతుంది. అర్థమైందా? సరే, నువ్వు నాతో రా. నీకు పసుపు పాలిస్తాను, కొంచెం ఉపశమనం లభిస్తుంది. రా. ఈ అమ్మాయి పైకి కనిపించేంత అమాయకురాలు కాదు. దీని వెనుక ఉన్న నిజాన్ని నేను ఎలాగైనా తెలుసుకుంటాను. అన్నయ్య, నువ్వు ప్రశాంతంగా జీవించాలనుకుంటే ఆ సౌందర్యని నువ్వు ఇక్కడి నుంచి వెంటనే పంపించేయాలి. లేదంటే ఈ రోజు కాకపోయినా రేపైనా అందరికీ నిజం తెలిసిపోతుంది. నేను కూడా ఆమెను పంపించాలని అనుకుంటున్నారా, కానీ ఆమె వెళ్ళట్లేదే. చూసావుగా ఈరోజు మాత్రం ఏమేం మాట్లాడిందో. థ్యాంక్ గాడ్ ఆమె ఇదంతా మత్తులో ఉండి వాగింది. అదే స్పృహలో ఉండి అందరికీ నిజం చెప్పేసి ఉంటే. తను ఇదంతా ఎందుకు చేస్తుందో అర్థం కావట్లేదు. ఎందుకు ఇదంతా జరుగుతుంది కన్నయ్య? ఎవరినైతే నేను దేవుళ్ళ చూస్తున్నాను, నాకు ఎవరి అవసరం ఇక్కడ ఎక్కువ ఉందో ఆయన ఈరోజు అందరి ముందు నాకు సహాయమే చేయలేదు. ఈ బంధం మీద నేను పెట్టుకున్న నమ్మకం పనికిరాదా? నేనొక పని మనిషినా? ఆయన దృష్టిలో నేనొక పని మనిషైనా కన్నయ్య? తన మనసులో ఏమనుకుంటుందో అస్సలు అర్థం కావడం లేదు.
స్పృహలోకి వచ్చాక కూడా అందరికీ ఎందుకు నిజం చెప్పట్లేదు తను? ఈరోజు చెప్పకపోతే ఏంటి, ఎప్పుడైనా చెప్పొచ్చు కదా. కానీ తను అనుకుంటే ఈరోజు చెప్పేచ్చు కదా. అదంతా నాకు తెలీదు. నువ్వు రేపు ఆమెతో మాట్లాడి ఎలా అయినా ఇక్కడి నుంచి పంపించేసేయ్. ఏది ఏమైనా ఒకటి మాత్రం నిజం, ఆమె నిజం చెప్పాలనుకుంటే ఈ పాటికే చెప్పేసేదే. రేపు తనతో మాట్లాడి అసలు తన మనసులో ఏముందో తెలుసుకోవాలి. కానీ నేను కోరుకున్నది ఒక్కటే కన్నయ్య, నన్ను భార్యగా అంగీకరించాలి. ఈ ఇంట్లో నాకు దక్కాల్సిన గౌరవాన్ని ఇవ్వాలి. కానీ నా మీద ఆయన ఎందుకంత కోపంగా ఉన్నారో అర్థం కావట్లేదు. అంటే నేను అనుకున్నదంతా తప్పే అంటారా? ఆయన అందరి ముందు నన్ను భార్యగా ఎందుకు ఒప్పుకోవట్లేదు? బలవంత పెళ్లి జరిగిందని. ఏదేమైనా నేను ఆయనతో నేరుగా మాట్లాడి తీరాలి. అసలు ఆయన మనసులో ఏముందో తెలుసుకోవాలి. ఎక్స్క్యూజ్ మీ ఆంటీ. వెళ్ళి ముందు నీ సామాన్లు సర్దుకో, సమయం మించిపోతోంది. నానమ్మ, అయ్యో అమ్మా అమ్మా అమ్మా, జాగ్రత్త అమ్మా. మీకు జమున అనే అమ్మాయి ఎవరైనా తెలుసా? జమున? జమున అంటే ఎవరు? మాకు తెలీదు. అవును, జమున ఇక్కడ ఎక్కడ ఉంటుంది. ఆమె ఎక్కడుంటుందో మీరు చెప్పగలరా? ఛీ, మీరు మీ గేదెలకు పోటీ ట్రైనింగ్ ఇవ్వరా ఏంటి? ట్రైనింగా? గేదెకి మేత వేయడం తెలుసు గాని ఈ ట్రైనింగ్ ఏంటి? అరే, మీ పల్లెటూరి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఇలా చేస్తారా ఏంటి? ఈ గేదె ఇక్కడే పేడ వేస్తుంది. అసలు మీ పల్లెటూరి వాళ్ళకు ఈ పేడంటే ఎందుకంత ఇష్టం? ఓ మేడం, ఏ పొలాల్లో పండిన పంట తిని మీరు కడుపు నింపుకుంటున్నారో ఆ పొలాలను కాపాడడానికే దీన్ని ఉపయోగిస్తారు. నీకు అంత అసహ్యంగా ఉంటే అసలు మా ఊరికి ఎందుకు వచ్చావు? అంటే ఈ మురికిలోకి రావాలని నాకు ఎలాంటి ఆశ లేదు. నాకు ఒక పని ఉంది కాబట్టి వచ్చాను. ఆ పని అయిపోగానే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను. అయితే వెళ్ళు. మా సమయాన్ని ఎందుకు వృధా చేస్తావు? వెళ్ళు, పద. ఎక్కడి నుండి వస్తారో ఏంటో సమయం వృధా చేయడానికి. ఏం చేస్తున్నావు? ఎవరైనా చూస్తారు. ఎవరైనా చూసే లోపు నా ప్రశ్నలకి సమాధానం చెప్పి తీరాలి. చెప్పండి. ఏంటి? నేను ఏ ప్రశ్నలకు సమాధానం చెప్పను. అసలు ఆ ప్రశ్నలేంటి? సమాధానం ఎలా చెప్పరు? చెప్పాల్సిందే. చెప్పండి. మీరు నన్ను నిజంగా ఊరికి పంపాలనుకుంటున్నారా? చెప్పండి. అరే, నేను నీకు ఎప్పటి నుంచో చెప్తున్నాను కదా ఈ ఊరు నుంచి వెళ్ళిపోమని. నీకు టికెట్ కూడా తీసిచ్చాను, కానీ నువ్వు వెళ్ళే ప్రస్తావనే ఎత్తడం లేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి నిన్ను పంపించడానికి ఆ దేవుడు వచ్చి చెప్పాలా ఏంటి? అలా ఎలా వెళ్ళిపోతాను నేను? మీకు బలవంతపు పెళ్ళైందని ఎందుకు ఒప్పుకోవట్లేదు? మరి అందరి ముందు అసలు నా ప్రాణాలు ఎందుకు కాపాడారు? నన్ను ఇల్లు వదిలి ఎందుకు వెళ్ళిపోమంటున్నారు? చెప్పండి. నాకు నిజం తెలియాలి. ఇప్పుడే చెప్పండి. నేను ఇప్పుడే తెలుసుకోవాలి. చూడు సౌందర్య, నువ్వు అనుకున్నట్టు ఇక్కడేం జరగట్లేదు. తలుపులు తెరవండి. ఈ పల్లెటూరి వాళ్ళని నేను అస్సలు వదిలిపెట్టను. ఇక్కడ ఊరి వాళ్ళని ఎందుకు తిడుతున్నారో తెల్లా మేడం? శక్తి సింగ్ అంటే ఈ గ్రామానికి రావణాసురుడు. నా అన్న మరణానికి బదులుగా నీ కూతుర్ని నీ కళ్ళ ముందే లాక్కెళ్ళిపోతాను.
మీ చేతులు మేం కడిగిస్తామండి. నేనున్నానుగా. అయినా ఇది ఈ గ్రామం పేడ. ఇది మీ అందాన్ని పెంచుతుందే కానీ పాడు చేయదు. తెరవండి. చెప్పాను కదా ఎవరైనా వస్తారని. ఇప్పుడేం చేయాలి? ఎక్కడ దాచిపెట్టాలి నిన్ను? ఇప్పుడు ఇది కూడా నా తప్పేనా? మరి కాక అరే తలుపులు ఎందుకు వేసుకున్నారు? ఏమైంది అరే పెద్దమ్మా? తలుపు తీయడానికి ఇంత సమయం ఎందుకు పట్టింది? బాత్రూమ్ లో ఉన్నాను. అరే ఏమైంది పెద్దమ్మా? బట్టలు ఉతకడానికి చాకలివాడు వచ్చాడు. నీ రూమ్ లో బట్టలు కూడా ఇవ్వాలి కదా. లేదు, ఈ గదిలో ఉతకాల్సినవేమీ లేవు. అరే అలా ఎలా వద్దంటున్నావు? మిగతా గదుల నుంచి బట్టలన్నీ తీసుకుని వెళ్ళాను. ఇది కూడా లేదు, లేదు, తీస్తే ఇది శుభ్రం ఉతకడం నాకు అయిపోతుంది అసలు కదా, ఇష్టం ఇలా లేదు. ఇవ్వు. ఆ? అంటే నా ఉద్దేశం ఈ దుప్పటంటే నాకు చాలా ఇష్టం. కేవలం ఇష్టమే కాదు, ఈ దుప్పటంటే ప్రేమ కూడా. ఇది లేకపోతే నాకు నిద్ర కూడా రాదు. ఈ దుప్పటి కప్పుకున్నప్పుడల్లా ఇదెందుకో దుప్పట్లా అనిపించదు, నా సొంత దానిలా అనిపిస్తుంది. ఇది నా కౌగుల్లోనే ఉండిపోవాలి. ప్లీజ్ ఈ దుప్పట్లు మాత్రం నా నుంచి దూరం చేయకండి. ఈ దుప్పటి లేకుండా ఉండలేను. డాక్టర్ బాబు లేవన్నీ కితకితలాడుతున్నాయి. ఇది లేకుండా అస్సలు పడుకోలేను. సరే దీని కవర్ అయ్యో ఎందుకు లేదు 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 పెద్దమ్మా, లేదు. ఆ? ఈ దుప్పటి, దీంట్లోని దిండ్లు, అలాగే దీని కవరు, ఈ మూడు నాకు చాలా ఇష్టం. ఒకసారి మీరే ఆలోచించండి. ఒకవేళ కవర్ దుప్పటి నుంచి విడిపోతే అప్పుడు దుప్పటి ఎంత ఒంటరిగా ఫీల్ అవుతుందో కదా కదా మరి దుప్పటి కవర్ల జోడిని ఎందుకు విడదీయాలనుకుంటున్నారు? అయితే ఉతికించొద్దా? వద్దు. సరే ప్రశాంతంగా పడుకో. సరే రండి, మిమ్మల్ని బయటికి వదిలిపెడతాను. ఆ, నేను మిగతావన్నీ ఉతికిస్తాను. మిగతా నువ్వు ప్రశాంతంగా ఉతికించండి. పడుకో. నేను చెప్తాను మీకు. ఆ. అయిపోయింది. హా, అయిపోయిందా? అయిపోయినట్టే తెలియలేదు. చాలా బాగానే శుభ్రం అయిపోయింది. అరే చందు, అసలు నీకు బుద్ధి లాంటిది ఉందా లేదా? ఇంత అందమైన అమ్మాయి మన ఊరికొచ్చింది. తాగడానికి ఏదైనా తీసుకురావాలి, కూర్చోడానికి ఒక కుర్చీ తీసుకురావాలి. ఇలాంటివన్నీ నీకు చెప్పాలా ఏంట్రా? అసలు ఏంటిది? పట్టుకో. హా, ఇప్పుడు చెప్పండి, ఏంటి విషయం? ఎందుకు టెన్షన్లో ఉన్నారు? ఆ, అది నేను కూర్చొని చెప్పండి. ఇటు రండి, ప్రశాంతంగా కూర్చొని చెప్పండి. రండి. అరే కూర్చోండి కూర్చోండి కూర్చోండి. అరే జాగ్రత్త. మీరు కూర్చున్న స్టైల్లోనే అర్థమవుతోంది మీరు చుట్టుపక్కల కాదని. అదేంటంటే మా ఊర్లో అడవి పూలు మాత్రమే కనిపిస్తాయి. మీలాంటి రంగురంగులుగా సీతాకోక చిలుకలు మాత్రం ఇక్కడ కనిపించే అవకాశమే లేదు. నేను ఒక అమ్మాయి గురించి తెలుసుకోవడానికి వచ్చాను. మేడం గారు, ఏ అమ్మాయి గురించి వెతుకుతున్నారు? ఆ ఆ, ఆ అమ్మాయి పేరు జమున. ఆమె ఎక్కడుంటుందో మీకు తెలుసా? జమున? అరే నీకేమైనా తెలుసా? జమున అంటే ఏమైనా తెలుసా? జమున అనే అమ్మాయి మాకే తెలీదు అంటే దాని అర్థం ఈ ఊర్లో జమున అనే అమ్మాయి లేదు అని. మీకు ఖచ్చితంగా తెలుసా ఆ అమ్మాయి ఈ ఊరు అమ్మాయి అని? అవును, ఆమె పేరు జమున. ఉండండి, నేను తన ఫోటో చూపిస్తాను. నా ఫోన్ ఎక్కడా? అయ్యో, ఏంటి మీరు చేసింది?
ఏంటి ఏమైంది అలా చూస్తున్నావు? ఇదేంటి డాక్టర్ బాబు, మీరు ప్రతిసారి నన్ను దుప్పట్లో ఎందుకు చుడుతున్నారు? మీరెంత గట్టిగా దూకారంటే నా కాలు వాచిపోయింది. మరేం చేయమంటావు? ఒకవేళ పెద్దమ్మ మనల్ని చూసిందంటే దుప్పటికి బదులు మళ్ళీ ఉతికేస్తుంది. ఇది కాలు ఎలా ఉంది? అక్కర్లేదు. కూర్చో. మీరేం చేస్తున్నారు? నేను డాక్టర్ని, కాలు నొప్పి నయం చేయడం కూడా వచ్చు. మరి నా జీవితంలో ఉన్న నొప్పి దాని సంగతి? దుప్పటి, దిండు, కవర్ జోడి గురించి బాధ ఉంది. మరి నా జోడి సంగతి ఏంటి? హా, మీరు దుప్పటిని ప్రేమిస్తున్నారు, కానీ నాతో 2 మాటలైనా ప్రేమగా మాట్లాడారా? నువ్వు నా నోట్లో చేయిందుకు పెట్టావు. అదే మీరు అరుస్తున్నారా? ఎందుకంటే నువ్వు నా చేయి కొరికే అందుకే అరిచాను. మరి మీరు నా నోటి మీద చేందుకు పెట్టారు? అరే నువ్వు అరుస్తున్నావు అందుకే పెట్టాను. అరిచి అరిచి అందరినీ ఇక్కడ పిలుస్తావా ఏంటి? మరి మీరు నా కాలు ఎందుకు తిప్పారు? మరి కాలు తిప్పి నయం చేశాను కదా. ఇప్పుడు నయమైంది. ఏమైంది? ఓ నో, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు మీకు ఫోటో ఎలా చూపించాలి? మీరు తొందరగా కంగారు పడతారేంటి? పేడ అంటింది, కంగారు పడ్డారు. కూర్చునేటప్పుడు కూడా కంగారు పడ్డారు. ఇప్పుడు మొబైల్ స్విచ్ ఆఫ్ అయింది, దానికి కంగారు పడుతున్నారు. అరే నేను శక్తి సింగ్ని, పెద్ద పెద్ద వాటిని రిపేర్ చేస్తా. రే చందు, వద్దు, దాని అవసరమేం లేదు. నేను త్వరగా నా పని పూర్తి చేసుకుని ఈ గ్రామం నుండి వెళ్ళిపోవాలి. ముందు మీరు నాకు ఒక విషయం చెప్పండి, అసలు ఈ జమున అనే అమ్మాయి గురించి మీకు తెలుసా లేదా? అరే నేను మీకు ముందే చెప్పాను కదా, ఒకవేళ జమున అనే అమ్మాయి మాకు తెలీదు అంటే ఈ ఊర్లో కూడా జమున అనే అమ్మాయి పేరుతో ఎవరు లేనే లేరు అని అర్థం. లేదు, జమున ఇప్పుడు ఈ ఊర్లో లేదు. ఆమె బెనారస్ లో ఉంది. నేను తన భర్తను కలవడానికి వచ్చాను. మీకు అతను తెలుసా? బనారస్ లో ఉంటున్న ఈ ఊరమ్మాయా? మీరు ఎందుకు నవ్వుతున్నారు? బనారస్ లో ఉండే కపూరియా గ్రామం అమ్మాయా. దాని పేరు జమున కాదు, సౌందర్య. సౌందర్య? సౌందర్య. తనకి బలవంతపు పెళ్లి ఇక్కడే జరిగింది, బనారస్కు వెళ్ళిపోయింది. ఎవరో మీకు తప్పుడు సమాచారం ఇచ్చినట్టున్నారు, అందుకే దాన్ని వెతుక్కుంటూ మీరు ఇక్కడి దాకా వచ్చేశారు. పర్లేదు, ఇప్పుడు నువ్వు నాదానివి. అదే ఏమంటున్నా, ఇప్పుడు మీరు మా అతిథండి. మీకు సహాయం చేయడం ఇప్పుడు మా బాధ్యత అవుతుంది. ఇంకా ఆ అమ్మాయి గురించి మీరు ఏం కావాలన్నా అడగండి, నేనే చెప్తా ప్రతి ఒక్కటి. పద, ఇక్కడ నుంచి వెళ్ళు. పైకి ఎవరన్నా వచ్చేలేపు. కానీ నేను అడగడానికి వచ్చిన సమాధానం ఏది? నేను తర్వాత చెప్తాను, నువ్వు వెళ్ళు. బాబు అవినాష్, అరే తలుపు తీయండి. ఏమైంది నా పెద్దమ్మా? ఫోన్ ఇక్కడ మర్చిపోయాను. అయితే మీరు ఇక్కడే ఉండండి, నేను తెచ్చేస్తాను. ఇక్కడే ఉండండి, ఒక్క నిమిషం ఆగండి. ఇదిగోండి మీ ఫోన్. సరే సరే. దుప్పటి. దుప్పటి. ఇప్పుడు వెళ్ళు. ఈ సౌందర్య జమున రూపంలో ఇంత దాచిపెట్టిందా? ఇప్పుడు నేను దీన్ని వదిలిపెట్టను.
లక్ష్మి ఆ? నాకు ఇప్పటికీ ఈ ప్రశ్నకి సమాధానం దొరకలేదు. డాక్టర్ బాబు నిజంగా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నారా? ఈ రోజు నేను ఆమె ప్రశ్నకి సమాధానం ఇచ్చాను. ఈ బలవంతపు పెళ్లిని అంగీకరించి నేను తనకి ధైర్యం చెప్పి తిరిగి తనని ఊరికి పంపించాల్సి ఉంటుంది. ఏది ఏమైనా ఈ విషయాన్ని సౌందర్యకి త్వరగా చెప్పి నచ్చ చెప్పాల్సి ఉంటుంది.